అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతోంది. దీంతో అధిక బరువును మోయలేక మోకాళ్లలోని కీళ్లు వేగంగా అరిగిపోవటం మొదలవుతుంది. ఫలితంగా చిన్న వయసుకే మోకాళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, స్థూలకాయం బారి నుంచి మోకాళ్లను కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, బరువును వదిలించుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకొని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించటం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. స్థూలకాయం, అధిక బరువు కారణంగా చాలామందిలో మోకాళ్ల నొప్పులు వచ్చి పడుతున్నాయి. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాల్లో అధిక బరువు కూడా ఒకటి. శరీరంలో 1 కిలో అదనపు బరువున్న మోకాళ్లపై 5 కిలోల ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నిల్చున్నప్పుడు ఇబ్బంది పడతారు. బరువు పెరిగే కొద్దీ మీ మోకాళ్లపై వేసే బలం ప్రతి అడుగులో 30 నుంచి 40 కిలోలు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. అతిగా బరువుతోటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఓవరాల్గా మన బరువుతోటి మనం నడక, మన చేసే పనులు తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుంది, మన కండరాల స్ట్రెంగ్త్ కూడా బలం తగ్గుతుంది. మన కండరాల బలం తగ్గే కొద్దీ మోకాళ్ళలో ఫోర్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవి మన మసిల్స్, కుషన్స్, జాయింట్స్లో కుషన్స్ ఇవన్నీ కూడా ఒక షాక్ అబ్జార్బర్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో మన బరువు పెరిగినప్పుడు మన పనులు చేసుకోలేకపోవటం నడక తగ్గుతుంది కాబట్టి, కండరాల బలం తగ్గుతుంది కాబట్టి, ఈ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్లో ఒత్తిడి అనేది పడుతుంది, ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ కారణం. రెండోది, మన బరువు వల్ల కొవ్వులో ఒక ఎంజైమ్ ఎడిపోకైనేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని దెబ్బతీస్తుందన్నమాట. అందుకనే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతుంది. ఈ పరిణామం మోకీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. కీళ్లల్లో అరుగుదల వేగం పెరుగుతుంది. దీంతో మోకీళ్లలోని గుజ్జు క్రమంగా అరిగిపోతుంది. దీంతో మోకాళ్లలో నొప్పులు మొదలవుతాయి. ఉండాల్సిన దానికన్నా బరువు అధికంగా ఉన్నప్పుడు మిగతా వాళ్లతో పోలిస్తే 10 ఏళ్ల ముందే మోకాళ్లలో నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్లలో నొప్పులు మొదలయ్యాక కూర్చున్న తర్వాత తిరిగి లేచి నిలబడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ పని చేయాలన్నా ఇబ్బందులు తప్పవు. ఒకసారి మోకాళ్లలో నొప్పులు మొదలయ్యాక వాటిని అదుపులో ఉంచుకోవటానికి శరీర బరువును తగ్గించుకోవాల్సిందే. బరువు తగ్గిస్తే మోకాళ్లపై భారం తగ్గుతుంది. దీంతో మోకీళ్లపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా నొప్పులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను బరువు ఎలా తగ్గగలుగుతాను అదుపులో ఎలా ఉంచుకోగలుగుతాను, ఎందుకంటే నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను, జాగింగ్కి వెళ్ళాను అని చెప్తూ ఉంటారు. ఒకటి, బరువుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే తగ్గాలంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన తిండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్స్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నడవటం కష్టం, జాగింగ్ చేయటం కష్టం, థ్రెడ్మిల్ పైన ఎక్కడం కూడా కష్టం. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, సైక్లింగ్ అనేది చేసుకుంటే కూడా మనం ఎక్సర్సైజ్ అవుతుంది. సైకిల్లో ఏమవుతుందంటే మన బరువు సీట్ నుంచి వెళ్ళిపోతుంది, మోకాళ్ళు అవుతే బెండ్ అవుతుంది, చుట్టుపక్కల మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. దాంతో కండరాల బలం పెరుగుతుంది, మోకాళ్ళ పైన ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక మార్గం సైక్లింగ్. రెండో మార్గం స్విమ్మింగ్.
మన భారతదేశంలో స్విమ్మింగ్ అనేది స్పెషల్లీ ఆడవాళ్ళు రెండోసారి సంకోచించుకుంటూ ఉంటారు వెళ్ళాలా లేదని. కానీ స్విమ్మింగ్లో ఏమవుతుందంటే మన బరువు అనేది బాగా నీళ్ళల్లో దిగిన వెంటనే తగ్గిపోతుంది. సో దానివల్ల మన మోకాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ అనేది ఈత కొట్టడం అనేది హోల్ బాడీకి ఎక్సర్సైజ్ కూడా జరిగిపోతుంది. సో ఈ 2 మార్గాల వల్ల మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బరువు కూడా తగ్గవచ్చు. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనుకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. పరిస్థితులు అంతవరకు వెళ్లకుండా శరీర బరువు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అన్ని విధాల మేలు. ఈ గుంజి తీసే ఎక్సర్సైజుల వల్ల మెట్లు ఎక్కటం ఎక్కువ మెట్ల కింద దిగటం వల్ల ఏమవుతుందంటే మన మోకాళ్ళ పైన ఒత్తిడి అనేది చాలా ఎక్కువ పడుతుందన్నమాట. సో ఒత్తిడి ఎక్కువ పడేటప్పటికి మన లోపల ఉన్న కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యేది పెరుగుతూనే ఉంటుంది. అందుకనే ఈ వ్యాయామాలు మనం చేయకూడదు. ప్రోటీన్స్ ఎక్కువ పెంచుకొని కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోవాలి. మనం జనరల్గా సాయంత్రం 7, 8, 9 మన పని బట్టి మనం చాలామంది లేట్గా తింటాం. అది మాత్రం చాలా చెడ్డది. రికమెండేషన్ అయితే మా సైడ్ నుంచి 6 నుంచి 7 లోపల తినేయటం అన్నిటికన్నా ముఖ్యమైనది. వాకింగ్ అనేది 20 నిమిషాలు డెఫినెట్గా చేయాలి అనేది కాకుండా మీరు చేయలేకపోతే ఎంత నడిస్తే అంత నడిచి ఒక్కసారి ఎక్కువసేపు నడవక్కర్లేదు. దాన్ని డివైడ్ చేసుకుని 10 నిమిషాలు నడిచి ఒక అరగంట కూర్చుని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు నడిచి మళ్ళీ అలా కూడా మనం ఎక్సర్సైజ్ కింద చేసుకుని ఉంటే ఇది మనకి బరువు తగ్గే అవకాశాలు చాలా ఇంపార్టెంట్. నిత్యం జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ళ నొప్పులను నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయటం మేలు. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్ళు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలు ఉండే పాదరక్షలను వేసుకోకపోవటమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులను చాలా వరకు నివారించుకోవచ్చు.